యా గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ నాని. ఈరోజు అయితే ఒక కొత్త స్కూటీ యాక్టివా 125 అయితే వ్లాగ్ చేయబోతున్నాం. జస్ట్ ఇది 4th డే తీసుకొని అప్పుడే 136 కిలోమీటర్స్ జరిగింది. సో స్టార్టింగ్ కాబట్టి స్కూటీ బాగానే స్మూత్ ఉంది. చూడాలి అప్కమింగ్ డేస్లో. కానీ యాక్టివా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కదా. సో దీని రివ్యూ కూడా ఇద్దామనేసి, ఎవరైనా 1000 కిలోమీటర్స్కి 10,000కి ఇస్తారు, కానీ మనం 136 కిలోమీటర్స్, లైక్ నేను లాగ్ ఇచ్చడానికి 140 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, ఓవర్ 100 కిలోమీటర్స్ రివ్యూ అనుకోండి. 4th డే ఆల్రెడీ చెప్పా. 4th డే స్కూటీ తీసుకొని చింతలకుండ టెక్కెన్ హోండాలో తీసుకున్నాం స్కూటీ. గుడ్. ప్రస్తుతం అయితే మస్తు స్మూత్ అవుతుంది వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ సౌండ్స్. ఇప్పుడైతే మనం ఇది మన్సూరాబాద్ చౌరస్తా నుంచి ఆనంద్ నగర్ చౌరస్తా రూట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి ముందు లెఫ్ట్ తిరుగుతూనేమో నాగోల్ రోడ్, రైట్ తిరుగుతూనేమో తాటి అన్నారం అనేసి ఒక ప్లేస్, శ్రేయస్ కాలేజ్ కూడా వస్తుంది. లైక్ దీనికి మెయిన్ ఫ్యూచర్ వచ్చేసి ఎడాస్. ఇక్కడ ఇది ఆన్ ఆఫ్, ఇది ఆన్ చేయగానే ఆఫ్ చేయగానే ఇంజన్ ఏమో ఆఫ్ కాదు. జస్ట్ 3 సెకండ్స్ మనం బండి ఆపితే, జస్ట్ బండి ఆపి సైడ్కి ఆపేమనుకో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. లైక్ హెచ్ఎఫ్ డీలక్స్లో i3s అని ఒకటి వచ్చారు, దానికి సంబంధించింది ఇది. ఆఫ్ అయింది. నెక్స్ట్ జస్ట్ రేజింగ్, మళ్ళీ స్టార్ట్. ఇది ఒకటి మంచిగా అనిపించింది. కాకపోతే మరీ ఓవర్గా ఆగిపోతుంది. అంటే ఇప్పుడు ట్రాఫిక్లో ఉండి ఒక్క నిమిషం ఆగి కొంచెం ముందు ఎమ్మటి ఆగిపోతుంది బండి. సో i3s కాబట్టి 3 సెకండ్స్. నెక్స్ట్ మనకి ఇటు డే లైట్ పాస్ ఇచ్చారు. ఆన్ కిందికి ప్రెస్ చేస్తే పాస్ ఆన్ అయిపోద్ది డైరెక్ట్. ఇట్లా ఆఫ్ చేస్తే పర్మనెంట్. జస్ట్ ఆన్ ఆఫ్ చేయాలంటే ఇది ఎనలాగ్ మీటర్ ఒకటి, కింద డిస్ప్లే ఒకటి, దీంట్లో కిలోమీటర్స్ రేంజ్, నెక్స్ట్ 1 మినిట్ కిలోమీటర్స్ రేంజ్, ఇది కూడా ట్రిప్ 1, దీన్ని 0 చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది లీటర్కి ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది అనేది, అదైతే ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతూ ఉంది. ఇది కూడా యావరేజ్గా ఎంత ఇస్తుంది ఏంటనేది. ఇదేమో రేంజ్, కిలోమీటర్ రేంజ్, ఇది కూడా చేంజ్ అవుతూ ఉంది. అంటే మనం నడిపే విధానాన్ని బట్టి. సపోజ్ ఒక 30 to 40 to 50 మధ్యలో పోయినామనుకో, సారీ 30 to 40 మధ్యలో పోతే ఎక్కువ అని చూపిస్తుంది. సో ఎక్కువలో మనకి మైలేజ్ అనేది చాలా మంచిగా ఇస్తుంది ఏ బైక్ కన్నా సరే. సో నార్మల్ రేంజ్. నెక్స్ట్ ఇండికేటర్స్ ఇవన్నీ మళ్ళీ చూపిస్తా, కాకపోతే విత్ సమ్ మ్యూజిక్. హారన్ కూడా బాగుంది. బ్రేక్స్ మనం ఒక్క బ్రేక్ అప్లై చేస్తే 2 టైర్స్కి అప్లై అయిపోద్ది. 2 బ్రేక్స్ కూడా ఒక బ్రేక్ ఇట్లా అప్లై చేస్తే 2 టైర్స్కి అప్లై అయిపోతుంది. అది కొంచెం బాగుంది. నెక్స్ట్ రైట్ కొంచెం స్కూటీ పక్క పెట్టేసి దాని సో కీ పాయింట్ కూడా మనకి ఇది ఆన్ ఫ్యూయల్. సీట్ కూడా బాగానే ఉంది. బూట్ ఇది వాళ్ళు ఇచ్చారు, పేపర్స్ ఇంకా తీయలేదు. సో దీనికి చూడండి, స్క్రూ డ్రైవర్, పానర్, రేంజ్, దిస్ ఈజ్ టూల్ కిట్. ఫ్యూయల్ కూడా ఇచ్చారు. సో ఇది ప్రస్తుతానికి అయితే ఒక 2 లీటర్స్ ఉంది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఫోన్ పెట్టుకోవడానికి ప్లేస్. బ్రో ఫోనే ఒకసారి చూపిద్దాం. అసలు ఎగరాని కూడా ఎగరట్లే, ఎంత ఎగరేసినా సరే. సో ఫ్రంట్ ఇది 2 ఇండికేటర్స్, 2 హెడ్ లైట్స్. ఈ సిల్వర్ ఫినిషింగ్ మంచిగా వచ్చింది, బాగుంది. ఇది తీసుకొని ఫొటోస్ కూడా రాలే. సో దుమ్మే. సో ఇది ఇక్కడ ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనమాట. దాంట్లో
స్కూటీతో పాటు రావట్లేవు ఇవి. దీనికి వాళ్ళు బాగానే ఛార్జెస్ తీసుకుంటున్నారు. ఏమన్నారు రేపు నిన్ను చక్కగా రివ్యూ కూడా చేసుకుని ఇస్తలేరు. బిగినర్ మిస్టేక్స్. ఫుట్ రెస్ట్కి రబ్బర్స్ ఉంటాయి, వేయించుకోవచ్చు. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్స్ దీనికి. సో ఇక్కడ మనం కవర్స్ పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చాడు. సో మళ్ళీ దీనికి బ్యాటరీ దీని కింద ఇచ్చాడు బ్యాటరీ. సో హియర్ ఇస్ ద బ్యాటరీ అంతే. సో లుకింగ్ గుడ్, అంటే ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది. యాక్టివా 125 దీన్ని ఏమే అది ఇంతకుముందు 6G 7G 5G అన్నీ తీశారు. జస్ట్ యాక్టివా 125, దట్స్ ఇట్. గోపురాలన్నీ అప్పుడప్పుడు భలే హ్యాండ్ ఇస్తాయి. తీసేదే ఎప్పుడో ఒకసారి. ఈ విల్లాస్లో ఉండాలిరా, కాకపోతే పక్కనే శ్మశానం ఉంది. అవునా? ఎస్, వెనకాలే పోయింది. వెనకాలే ముందే ఉంటుంది ఎక్కడో. అబ్బా, ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ కోసం, ఆ విల్లాస్ కోసం ఇంతగానో రోడ్డు వేస్తే మన వాళ్ళు చూడు కార్ డ్రైవింగ్కి, స్కూటీ డ్రైవింగ్కి, బస్ డ్రైవింగ్కి వీటికి వాడుకుంటున్నారు రోడ్డు. దిస్ ఈజ్ డెడ్ ఎండ్. వావ్, సోఫా కూడా వేసారు కూర్చోడానికి.